ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఈ రోజు నుంచి అయితే నామినేషన్లు అయితే స్వీకరించబడుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే ఒక్కొక్కరైతే నామినేషన్ వేయడానికి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మొట్టమొదటి నామినేషన్ అయితే వేయడం జరిగింది. మనతో పాటు కోట శ్యామ్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు నామినేషన్ వేసారా? ఇప్పుడు ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఎంపీ ఎలక్షన్స్కు నామినేషన్ స్వీకరణ ప్రారంభం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ భారతీయుడు అని పిలుస్తారు నన్ను. నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాను, ప్రతిసారి నామినేషన్ వేస్తూ వస్తున్నాను, అదేవిధంగా ప్రజలకు మోటివేషన్ చేస్తూ వస్తున్నాను. కానీ ఎవరూ మారడం లేదు. తక్కువ పర్సెంట్, ఓన్లీ 1% మారితే సరిపోదండి. 90% మారితేనే ప్రజలు చైతన్యవంతులైనా అని గుర్తిస్తారు. అదేవిధంగా ఓటింగ్ వ్యవస్థ మారుతుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు మారి నీచ రాజకీయాలకు స్వస్తి పలుకుతారు. కాబట్టి ఆయుధం మీ చేతిలో ఉంది. ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. మీరు కరెక్ట్గా వినియోగించుకుంటేనే ఈ వ్యవస్థ మారుతుంది. మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వారు అవుతారు. కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయాలని తెలియజేస్తున్నాను. ఓకే, అంటే మీరు ఇండిపెండెంట్గా వేయడం జరిగింది ఇప్పుడైతే? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఇండిపెండెంట్గానే వేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఎన్నిసార్లు వేసారు నామినేషన్ సంబంధించి? అంటే మోటివేషన్ ఏ విధంగా చేస్తున్నారు జనాలకి? నేను 2018లో కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేశాను. దాని తర్వాత నేను మునుగోడు కానివ్వండి, హుజురాబాద్ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, ఇలా అన్ని చోట్ల కూడా నామినేషన్ వేస్తూ వస్తున్నాను. ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి నీతిగా నిజాయితీగా కుల మతాలకు అతీతంగా ఓటు వేయండి. అంబేద్కర్ గారి ఆశయాలను బ్రతికించండి. ఏదో మనం రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ గారి జయంతి రోజో వర్ధంతి రోజో పూలమాలలు వేసి అంబేద్కర్ వారసులు మనం చెప్పుకోవడం కాదు. ఆయన ఇచ్చిన ఏకైక ఒకే ఒక ఆయుధం ఓటు అనే హక్కు. అదిని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా ప్రాపర్గా అనేది చెక్ చేసుకోండి. అది ఎవరూ చేయట్లేదు. నిన్నగాక మొన్న రోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేస్తూ మేము అంబేద్కర్ ఆశయాలను మేము సాగిస్తున్న ఆ వారసులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈ నీచ రాజకీయ నాయకులు. నేను అదే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, మీరు అంబేద్కర్ యొక్క వారసులు అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఓట్లు అడగండి ప్రజలని. మీరు ఎర్రమందు మద్యానికి వీళ్ళ ఓటర్లందరినీ బానిసలు చేస్తూ మీరు ఓటు అనేది వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారే, ఇదే నా అంబేద్కర్ యొక్క ఆశయాలు అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళను. ఓకే, అంటే ప్రస్తుతం మీరు అంటే చివరి వరకు బరిలో ఉంటున్నారా, లేదంటే ప్రతిసారి ఎలా చేస్తున్నారు? అంటే మళ్ళీ స్క్రూటినీ కావచ్చు, అంతేకాకుండా చివరికి అయితే విత్డ్రా చేసుకుంటున్నారా? ఎలా ఉంది? ప్రతిసారి కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. దాని తర్వాత 1 వీక్ 10 days దాకా మనకు టైం దొరుకుతుంది. ఆ పీరియడ్లో 29th రోజు మనకు స్క్రూటినీ ఉన్నట్టుంది. స్క్రూటినీ 26th రోజు ఉంది. 26th రోజు స్క్రూటినీ ఉంది. 29th రోజు విత్డ్రాల్ కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత మాకు సింబల్స్ వస్తాయి ఇండిపెండెంట్స్ అందరికీ కూడా. ప్రతిసారి కూడా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. చాలామంది పార్టీస్ కానీ, పెద్ద పార్టీస్ కానీ, చిన్న పార్టీస్ కానీ వాళ్ళు ఆహ్వానిస్తున్నాను మనం రమ్మని. కానీ నేను ఎప్పటికీ కూడా ఏ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా లేను. ఈ రోజు కాదు, తదుపరి ఏ రోజు కూడా నేను పార్టీలోకి సిద్ధంగా వెళ్ళడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఒకటే, పార్టీలన్నీ కూడా కంపు పట్టిపోయాయి. ప్రతి పార్టీ కూడా నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఎర్ర మందుకు పచ్చ నోటుకు వాళ్ళను బానిసలను చేస్తూ ఈరోజు ఎలక్షన్స్ నడిపిస్తున్నాయి. నిజంగా నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎలక్షన్ కమిషన్స్ కూడా, దయచేసి మీరు మారండి. మీరు మారి కళ్ళు తెరిచి ఎలక్షన్ కమిషన్స్ అప్పుడు డ్యూటీలు చేయండి అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మాలాంటి యువకులు పోరాడుతున్నప్పటికి కూడా వాళ్ళు మద్యం ఏర్లై పంచుతూ, లేకుంటే పైసలు ఏర్లై పారేస్తూ, ఓట్లను చీల్చుతూ వాళ్ళు పంచుకుంటున్నారు. మాలాంటి యువకుల్ని చూడట్లేదు ప్రజలు. దయచేసి మీరు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అనేది ఫాలో చేస్తూ, ఎక్కడెక్కడైతే మద్యం కానీ పైసలు కానీ ఉంటే వాళ్ళందరినీ సీజ్ చేస్తూ మీరు వాటికి సత్వరంగా మీరు వాళ్ళను అది చేయాల్సిందిగా, శిక్షించాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం చెప్పండి, అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ఈరోజు అయితే కొంత ఎలక్షన్ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కొంతమంది అయితే వేయడానికి రావడం అయితే జరిగింది. వారికైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక వ్యక్తి సైతం ఆందోళన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారంటే, మీరు చూసారా? అంటే మీరు ఉన్నారా లోపల? అప్పుడు నేను లోపలనే ఉన్నాను. అలాంటిది ఏం నాకు లోపల దాకా వినబడలే. కానీ బయటకు వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే, నేను కూడా ఫేస్ చేసిన విషయం ఏంటంటే, ఈరోజు నామినేషన్ పత్రాలు తీసుకొని వచ్చాం మేమందరం కూడా. అవి నామినేషన్ పత్రాలు ఒక 2 days బ్యాక్ తీసుకున్నాం. అది ఎక్కడ కలెక్టరేట్లోనే తీసుకున్నాము. వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం మనకు ఇచ్చారు. ఈరోజు నేను నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం వేరే సార్లు ఫోన్ చేసి ఈ నామినేషన్ పత్రాలు చేంజ్ అయ్యాయి, రాత్రి చేంజ్ అయ్యాయి, మీరు అది సబ్మిట్ చేయాలని చెప్పారు.
కానీ నేను అదే క్వశ్చన్ వేశాను ఆ సార్ వాళ్ళని కూడా, ఈరోజు మేము 11 గంటలకు మేము నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు మీరు ఇలా చేయడం పద్ధతి కాదు, మాకు నామినేషన్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసిన తర్వాతే మీరు నామినేషన్ తీసుకోండి, ప్లస్ యాక్సెప్టబుల్ అయితేనే తీసుకోండి అని చెప్పాను. అవి యాక్సెప్టబుల్ అయ్యాయి, తీసుకున్నారు. సార్ ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏం చెప్తారంటే కొత్తగా వేయాలనుకున్న వారైతే ఎలాంటి ప్రాసెస్ ఉంది అని, ఎందుకంటే వాళ్ళైతే కొంతవరకు గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. కొంతమంది అయితే వచ్చి వెనుదిరగడం సైతం జరిగింది, ఉదయం 6 గంటలకు రావడం జరిగింది, మాకైతే నామినేషన్ వేయడానికి కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే తిరిగి వెళ్ళడం జరిగింది. ఎలా ఉంటుంది ప్రాసెస్ సంబంధించి, అంటే ఎలా చేయాలి? నామినేషన్ ప్రక్రియ మనం హోటల్కి పోయి ఛాయ్ తాగినంత సులభం, ఈజీగా వేయచ్చు. ఎవరైనా కూడా నామినేషన్ వేయడం అనేది చాలా సింపుల్. చాలామంది ఏమనుకుంటారు నామినేషన్ అనేది వేరే వేరే కేటగిరీ వాళ్ళు వేయాలి, పార్టీ వాళ్ళు వేయాలి అనేది కాదు. పార్టీ వాళ్ళకు సంబంధం లేకుండా మీరు ఇండివిజువల్ ఎవరైనా కూడా సింపుల్ నామినేషన్ వేయచ్చు. ఖాళీ జస్ట్ మనం కలెక్టరేట్కి వస్తే మీకు ఫామ్స్ ఇస్తారు, ఆ ఫామ్స్ ఫిల్ చేసి దాంతోపాటు ఒక 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 8 స్టాంప్ సైజ్ ఫోటోలు తీసుకొని మీరు ఒక 10 మంది ఎవరైతే మనకు సపోర్ట్ చేసే వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళ సంతకాలు చేపిస్తే వాళ్ళ ఏదైతే ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఆ జిరాక్స్ తీసుకొని ఆ ఫిల్ చేసి తీసుకొచ్చి కలెక్టరేట్లు ఇవ్వడమే కలెక్టర్ గారికి. ఎంత సింపుల్ అంటే జస్ట్ ఒక 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఫామ్స్ నింపడానికి అవుతుంది, అది తీసుకొచ్చి ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఏదో పెద్ద ప్రక్రియ కావచ్చు, మేము ఏ రాదు కావచ్చు, మాకు దీనికి దానికి మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రజలు ఆలోచిస్తుంటారు. యువకులు గమనించాల్సిన విషయం ఏంటంటే నామినేషన్ అనేది మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు. దయచేసి ఆ హక్కును వినియోగించుకోర్రి. ప్రతి ఒక్క యువతి కానీ యువకులు కానీ విరివిగా వచ్చి నామినేషన్ వేయాలి. ఎందుకంటే మార్పు మన నుండే మొదలవుతుంది. మార్పుకు మీ అడుగులే శ్రీకారం కావాలి. కాబట్టి మీరందరూ వచ్చి నామినేషన్ వేస్తారని తెలియజేస్తున్నాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి కలెక్టర్ గారితో సహా అందరు సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. నామినేషన్ వేయడానికి మీరు అందరూ ముందుకు వస్తానని. జస్ట్ ఫీజు వచ్చేసి 25,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది కాకుండా జనరల్ కేటగిరీ వాళ్ళకు 25,000, రిజర్వేషన్ వాళ్ళకు 50% ఆఫ్తోని మనకు ఫీజు అయితే ఉంటుంది. జస్ట్ అఫిడవిట్ని నోటరీ చేపించి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 1 అవర్ ప్రక్రియ మాత్రమే మిత్రులారా, గమనించండి. యువకులు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా నామినేషన్ వేయొచ్చు. మనం ఓట్లేసే హక్కు ఏదైతే ఉందో అదేవిధంగా మనకు నామినేషన్ వేసే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి సద్వినియోగపరచుకోండి. ఇది ఒక మంచి ఆఫర్ లాంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ అని, సాఫ్ట్వేర్ జాబ్ అని, హార్డ్వేర్ జాబ్ అని హైదరాబాద్కో, ఢిల్లీకో లేకుండా అమెరికా పరగలెత్తడం కాదు. మనతో పాటు మన సమాజాన్ని మార్చే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము మన ఏరియాని క్లీన్ చేయాలి. కాబట్టి మనమే పోటీ చేయాలి. దయచేసి మిత్రులారా గమనించండి. ఈ నీచ రాజకీయ నాయకులకు మీరు కార్యకర్తలుగా మిగిలిపోకుండా మీరు బయటికి వచ్చి ఏదైనా కార్యానికి కర్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. మీరందరూ రండి, వచ్చి నామినేషన్ వేయండి. ఈసారి కరీంనగర్లో యువకుల సత్తేందో చూపిద్దాం. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కోట శ్యామ్ అయితే నామినేషన్ అయితే వేయడం జరిగింది. మొట్టమొదటి నామినేషన్ అయితే వీరైతే ఈరోజు వేయడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది. అంతేకాకుండా ఇవాళ నుంచి అయితే ఉదయం 10 నుంచి 3 గంటల వరకు అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇవాళ అయితే తన కొంత గందరగోళ పరిస్థితి సైతం నెలకొంది. నామినేషన్ వేయడానికి అయితే ఒక అభ్యర్థి అయితే రావడం జరిగింది. ఇక్కడ కాగితాలకు సంబంధించి, డాక్యుమెంట్స్ సంబంధించి అయితే కొంత గందరగోళం అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరైతే స్పష్టంగా వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఎలక్షన్ అధికారులు సైతం ఏంటంటే ఎర్ర మందు కావచ్చు, అంతేకాకుండా పచ్చ నోటు వెంట కొంతమంది అయితే పడుతున్నారు. తప్పు చేసిన వారిని అయితే కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అయితే వీరు చెప్తున్నారు. అంతేకాకుండా యువత ఓటు వేయడం కాదు, నామినేషన్ వేయడం కూడా నేర్చుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్ అని సైతం వారు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.